నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఓయూ, జేఏసీ అలాగే ఉద్యమకారుడు సురేష్ యాదవ్ గారు ఉన్నారు. గతంలో మొన్న కూడా రీసెంట్‌గా పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు దాడి చేసిన పరిస్థితి, అలాగే హైడ్రాకి సంబంధించి కూడా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. అన్న, మొన్న దాడికి ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఏం జరిగింది ఆ రోజు అసలు? ఎందుకు అంత ఇదిగా మిమ్మల్ని కొట్టాల్సిన పని గాని, నెట్టేసిన పరిస్థితి గాని ఎందుకు? వాస్తవంగా విషయం ఏంటంటే పల్లా రాజేశ్వర రెడ్డి మొత్తం వ్యవస్థ కూడా మేము షూట్ చేసుకోవడం జరిగింది. హ్మ్. అదేదో పెద్ద చిన్న భూ కబ్జా కాదు, చాలా విషయాలు. ఇప్పుడు నేను కెమెరా ముందు నాకు అక్కడ ఎవిడెన్స్ లేవు కాబట్టి నేను మాట్లాడలేను. హ్మ్. కానీ చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అక్కడ కనపడుతున్నది. హ్మ్. సో ఆ విషయం మొత్తం కూడా మేము షూట్ చేయడం జరిగింది. హ్మ్. సో దానికి పల్లా రాజేశ్వర రెడ్డి అనుచరులు పల్లా రాజేశ్వర రెడ్డి వీడియో కాల్ చేయంగా ఇక్కడెక్కడ ఈ విషయాలన్నీ షూట్ చేసిందన్న విషయం చెప్పగానే మన కెమెరా లాక్కోండి దాడి చేయండి అని చెప్పిండు. దానికి రెండు అంశాలు అయితే ప్రధానంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఏదైతే ఈ హైడ్రా సంబంధించినటువంటి వ్యవస్థ నడుస్తున్నప్పుడే అవును. అక్కడ చెరువు దగ్గర ఎక్కడైతే ఉందో ఆ వెంకటాపురం చెరువు పక్కన ఈయన కన్స్ట్రక్షన్ చేస్తున్న నీలిమ కాలేజ్ దగ్గర అక్కడ ఒక గుంత తీశారు. ఏది వీళ్ళ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీళ్ళ ప్లేస్ అని చెప్పేసి గుంత తీస్తే మొత్తం కూడా చెరువే చెరువు నీళ్ళు. అంటే దాదాపుగా చుట్టుపక్కల మొత్తం కూడా వాటర్ ఉన్న వాటర్ ఆ వాటర్ ఈ వాటర్ క్లియర్ గా కనపడుతుంది మనకు. అంటే చెరువులో ఉంది కాబట్టే అక్కడ వాటర్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్స్ కావచ్చు, అక్కడ ఉన్న వర్క్ చేసేటోళ్ళు కూడా క్లియర్ కట్ గా పల్లారాజు రెడ్డి చెప్పారట, సార్ ఇది చెరువు, ఎప్పుడు కట్టినా ఈ బిల్డింగ్ కూలిపోతుంది, పిల్లలకు ఇబ్బందులు అవుతుంది, ఇక్కడ కట్టడం కూడా మంచిది కాదని చెప్పేసి వాళ్ళు చెప్పారట. అది కూడా మేము షూట్ చేసినాం. వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పారు. ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ పనిచేసే ఎంప్లాయీలు కూడా చెప్పారు, ఇది మొత్తం చెరువు భూమి మేము లోతు జేసీబీలు తీసినప్పుడు కూడా మేము ఉన్నాము, ఎంత లోతు తీసినా కూడా ఆ భూమి ఆగట్లేదు. అయినా పల్లా రాజేశ్వర రెడ్డి దీని మీద భవనం నిర్మిస్తుండు, ఈ కట్టడాలు నిర్మిస్తుండు. ఈ కట్టడాలు ఎప్పుడు కూలిపోతే తెలియదు, ఈ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతే తెలియదు. ఆల్రెడీ అంత ఆ పక్కన ఉన్నటువంటి నీలిమ హాస్పిటల్ అది ఇప్పటికే ఊగుతుందట. సో ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పటికి కూడా ఈ పల్లారాజేశ్వర రెడ్డి కడుతున్నాడు. సో మేము అన్ని క్లియర్ కట్ గా షూట్ చేసినాం. అక్రమ కట్టడం ఏంది, అసలు ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంది, బఫర్ జోన్ ఎక్కడ ఉంది, బఫర్ జోన్ ఎక్కడ, అది మొత్తం చెరువే. ఎఫ్టీఎల్ చెరువు మీద మొత్తం చెరువే, అది చెరువు మీదనే గుంత తీసి మన్ను పోసి దానికి కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. సో వాళ్ళు తీసిన గోతిలో వాళ్ళే పడుతున్నారు. దానికి సంబంధించినటువంటి అక్కడ మేము వెళ్ళి వాళ్ళు మేము మామూలుగా వ్యక్తులు లాగపోయి అందరు ఎవరైతే ఏదైతే మాట్లాడుతారో అవన్నీ షూట్ చేసుకున్నాం. పల్లా రాజేశ్వర రెడ్డి కూడా సీక్రెట్ గా అక్కడ ఒక రూమ్ పెట్టుకున్నాడు. ఆ రూమ్ ను కూడా మేము షూట్ చేసినాం. దేనికి అంటే సీక్రెట్ కొంచెం ఎంజాయ్ చేయడానికి. ఇంకోటి ఎవరైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకెవరైనా వచ్చి అక్కడ కొంచెంసేపు సేద తీరి జల్సాలు చేయడానికి ఆ సాంఘిక కార్యక్రమాలకు పెట్టారు అనేది వాళ్ళ వర్షన్. అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. మేము షూట్ చేసుకున్నాం. కెమెరాలు వేసి సెల్లులలో కూడా షూట్ చేసుకున్నాం. మేము మొత్తం పల్లారాజేశ్వర రెడ్డి డాటా మొత్తం షూట్ చేసినాం. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఏం చేసిండు, ఈ భూమి ఎట్లా వచ్చింది, ఆ వెంకటాపురం గ్రామంలో ఆ చెరువు శివార్లో ఆయనకు భూమి ఎట్లా వచ్చిందో కూడా క్లియర్ కట్ గా చెప్పారు. అది మొత్తం కాలేజ్ ఉన్న మొత్తం భూమి కూడా గవర్నమెంట్ భూమి, ఒక్క సెంటు భూమి లేదు పల్లారాజేశ్వర రెడ్డిది. ప్రజలు దోచుకునేదే చెరువు. ప్రజలు దోచుకోవడంతో పాటు ఒక ప్రైవేట్ ఒక వ్యక్తి ఆయన దానికి సంబంధించినటువంటి ఆయన పాప ఆయన భూమి కొత్త కబ్జా చేసిండు అక్కడ. ఇది ఇంకా రెండో విషయం ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న పల్లారాజేశ్వర రెడ్డికి వాడుతున్నటువంటి మీటర్ సంబంధించి అగ్రికల్చర్ సంబంధించినటువంటి పవర్ వాడుతుండే ఇప్పటికి. మీటర్ కమర్షియల్ కు మీటర్, అగ్రికల్చర్ కు మీటర్ ఎందుకు ఉంటది? అవును, డైరెక్ట్ కరెంట్ కు దాని నుంచి అగ్రికల్చర్ పర్పస్ మీద తీసుకొని దాన్ని మళ్ళీ కాలేజ్ కన్వర్ట్ చేస్తుండే. అంటే రూపాయి కూడా కరెంట్ బిల్లు లేదు ఆయనకి ఇప్పుడు. అవన్నీ ఎవిడెన్స్ మేము షూట్ చేసినాం. నాట్ ఏదో చిన్న చిన్న విషయాలు షూట్ చేయలేదు. భూమి అయింది, అదే అయింది, వాటర్ వచ్చింది కాదు, చాలా పెద్ద అంశాలు మేము షూట్ చేసినాం. సో దాంతో వాళ్ళు డైజెస్ట్ కాలేక పల్లారాజేశ్వర రెడ్డి వీడియో కాల్ చేస్తే ఇక్కడ ఇవన్నీ కూడా షూట్ చేసుకురాలని చెప్పడంతోనే వాళ్ళు మా మీద దాడి చేయడం జరిగింది. అంటే బ్రోకర్ నా కొడుకులు అంటే వాడు సతీష్ రెడ్డి అని ఉంటాడు, వాడు ఇంకో రెడ్డి వాళ్ళు దాడి చేసిన వాళ్ళంతా రెడ్డిలే. వాడిని పల్లారాజేశ్వర రెడ్డి గారికి పక్కలేసే నా కొడుకులే వాళ్ళు. ఎవడు కూడా బ్రోకర్ గారు ఆడం. కొంతమంది బీహార్ గూండాలు ఉన్నారు, కొంతమంది అలా కొన్ని గొడ్డలు రాడ్లు పెట్టుకొని ఉన్నారు. మరి ఎందుకు, ఏం చేయాలి, మా కోసం అయితే కాకపోవచ్చు, బట్ అక్కడైతే అవి ఉన్నాయి. షూట్ చేద్దానికి మీరు రెడీ, మీరు షూట్ చేసుకున్నాం, అవి కూడా ఉన్నాయి. కీలక ఘట్టం. రెండో విషయం ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ నేను ఏదో లెజెండ్ టీవీలో ఏదో పాపులర్ కావడం కోసం చెప్పట్లేదు. ఎందుకు క్లియర్ గా చెప్తానంటే, అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ డిలీట్ చేసుకున్నారు వాళ్ళు. మా చిప్పు తీసుకొని, మా కెమెరా లాక్కొని మా చిప్పులు తీసుకొని మా మీద దాడి చేసిన జరిగింది.
పోలీసులకు తెలుసు, పోలీసులే మా కెమెరా ఇప్పించారు, పోలీసులే మా మొబైల్ ఇప్పించారు, మేము షూట్ చేసుకున్న వాళ్ళు డిలీట్ చేసుకున్నాక తీసుకొచ్చి వీళ్ళే ఇచ్చారు. ఉమ్, ఇప్పుడు కెమెరా మా కెమెరా అది ఫార్మాట్ చేసారు, అంత డిలీట్ చేసారు, ఒక చిప్ వాళ్ళగానే ఉంచుకోరు. ఉమ్. అదే విధంగా మీ కెమెరా, మీ సీసీ కెమెరాలు బయట పెట్టండి, పెట్టరు, మొత్తం క్లియర్ గా బయటకు వస్తుంది. అసలు మీ పెట్టరు. కెమెరాలోనే నాదొద్దు, ఉమ్, నేను ఆరోపిస్తున్నా, మీ సీసీ కెమెరాలు మీరు ఆ ఫుటేజ్ బయట పెట్టండి. అసలు ఆ ఫుటేజ్ లేనే లేదు, ఆ ఉమ్, ఫుటేజ్ డిలీట్ అయింది, అసలు అది రికార్డ్ కాలేదని చెప్పారు మాకు. మేము తీసుకెళ్ళాం పోలీసు వాళ్ళని, ఎస్ఐని ఎక్కడ ఉన్న సిఐ తీసుకెళ్తే ఉమ్. అసలు అది రికార్డే కాలేదని చెప్పారు. ఎట్లా రికార్డ్ కాదు మరి? ఎందుకు కాదు? ఇప్పుడు నేను అన్నారు ఒకడు వాడు వచ్చా కొడుకు పల్లరాజేశ్వర రెడ్డి గారిని పుట్టిన కొడుకు వాడు ఉన్నాడు, వాడల్లా కరుణాకర్ రెడ్డి అట వాడు. ఉమ్, వీడు 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 ఉంచుకుంటున్నా సరే, ఏదో చేసిండు, వానికి ఏదో పుట్టినట, వాడి పెంపుడు కుక్క అట. ఉమ్, వాడు ఏమన్నాడంటే ఒక కంప్లీట్ ఇండైరెక్ట్ ఏదో పేపర్ వాళ్ళకి ఏం చెప్పాడంటే, హాస్టల్లోకి వస్తే హాస్టల్ ఏదో షూట్ చేస్తే, లేడీస్ హాస్టల్ షూట్ చేస్తే ఏదో మేము దాడి చేసామని చెప్పినారు. అవును, అసలు నీ సీసీ కెమెరాలు ఏం పీకినాయిరా బాయ్? అంతే కదా మరి. రుచనా కొడుక, నీ సీసీ కెమెరాలు ఏమైనాయిరా? మరి లోపలికి వెళ్తే- పల్లరాజేశ్వర రెడ్డి గారి కోసం ఆ సీసీ కెమెరాలు ఎందుకు ఆఫ్ చేస్తుర్రా? పల్లరాజేశ్వర రెడ్డి అనేటువంటి పోయి అక్కడ పక్కలేదు దానికోసం ఇంకో చేద్దాం, మా వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఆయనకి పక్కలేసి పండబెడడానికి ఆ లేడీస్ హాస్టల్ పక్కన ఒక రూమ్ ఉంటది అట వీనికి. ఉమ్. వీనికి ఎందుకు ఉంటది? వీడు Ladies ఎమ్మెల్యేనా బ్రోకరా? ఇప్పుడు లేడీస్ హాస్టల్ పక్కన పర్సనల్ రూమ్ పెట్టడం అదే నేను అదే కదా అన్న, ఆ విషయం అదే విషయం కదా మీ అనేది. అది నేను రికార్డెడ్ తో సహా నేనేదో ఆరోపించట్లేదు. నా చిప్పు ఉంటే ఇలా పల్లారాజేశ్వర రెడ్డి బండారం బయట పడి చెప్తారు మొత్తం క్లోజ్ అవ్వు. అదే బండారం బయట పడుతుందని కదా మా మీద దాడి చేసింది. కూడా అంటాడు రక్తం రాలేదంటాడు, అంటే కొడితే రక్తం వస్తేనే దెబ్బలు కొట్టట. నీకు అంత అవును. భయం ఏంది? నీ షూట్ చేసుకున్నా, ఉమ్. నేనేమైనా తప్పు చేస్తే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. అవును, అంతే. నీ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా బై, అవును. బయట పెట్టు. నేను ఒక్క విషయం తప్పు చేసిన, నీ సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ, ఉమ్, ఎవరో కెమెరాలు లేవు, లేకపోతే గవర్నమెంట్ కెమెరాలు లేవు. నీ గవర్నమెంట్, నీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పల్లారాజేశ్వరికి సంబంధించిన, నీలిమ సంబంధించినటువంటి వాళ్ళ సంస్థయే ఉన్నాయి కదా సీసీలు. మరి ఎందుకు బయట పెట్టట్లేరు? ఈ బండారం ఎంత బయటపడుతుందన్నా? చీకటి కోణాలన్నీ బయటపడతాయన్నా? ఒకటి భూమి కబ్జా చేయడమే పెద్ద తప్పు, ప్రభుత్వ భూమి. అవును. అక్కడ పేదోళ్ళ భూమి లాక్కున్నావు, ఉమ్. అక్కడ ఒక దళితుల భూమి లాక్కున్నావు, ఇంకో పక్క ఇంకోటి మీటర్. ఇంకో పక్క అగ్రికల్చర్ సంబంధించిన పవర్ వాడుతున్నావు, రెండు పక్కన నీకు అక్కడ బెడ్రూమ్ ఉంటది. ఏం జరుగుతుంది అక్కడ? Right. ఏం జరుగుతుంది అక్కడ? ఎట్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నావు? సో ఇవన్నీ మనం క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి, ఇవన్నీ మనం అడుగుతున్నాం కాబట్టి మన మీద దాడి చేసి మా చిప్పులు, మా కెమెరాలు గుంజుకునే హక్కు నీకెక్కడదా? పోయినా మేము తప్పు చేసినాం, ఒకవేళ మేము షూట్ చేసుకున్నాం. అంత ముందుకు V6 వాళ్ళు కూడా షూట్ చేసారు, అంత ముందు వేరే వాళ్ళు కూడా షూట్ చేసారు కదా. మరి మా మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? అక్కడ ఉన్న నీ చీఫ్ నీకు సంబంధించినటువంటి వాళ్ళే, సుతారి మేస్త్రి నీకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ వాడు చెప్పిండు, ఒరే వద్దురా ఈ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందో నాయన, ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పిండు వాడు. అవన్నీ బయటపడతాయని ఈ బాధ ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి కోసం. కానీ అంటే నిజంగా హైడ్రా టచ్ చేసే ఛాన్స్ ఉందా? 100% గానీ మల్లారెడ్డి 100% ఉంటుంది. ఇంకొక విషయం చెప్పినా, అసలు నీకు ఇంకో విషయం ఉంది. 2017లో దానికి సంబంధించినటువంటి దాంట్లో పర్మిషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి పర్మిషన్ ఇచ్చిండు 2017. ఎవరు పల్లారాజేశ్వర రెడ్డి గన్ను పెట్టి బెదిరిస్తే ఇచ్చిండు అనేది ఒక సమాచారం. ఆ అధికారి మీద ఫస్ట్ అధికారిని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. రెండోది, అదే 2017లో కలెక్టర్ కూడా ఇది నాన్ అగ్రికల్చర్ అని చెప్పేసి, అది మొత్తం కూడా భూములు ఆడు నువ్వు పోయినావు కదా, మొత్తం వ్యవసాయం భూములేనా అది? నాన్ అగ్రికల్చర్ అని ఎట్లా ఇస్తావు నువ్వు? చెరువు అది, FTL అది, నాట్ ఓన్లీ బఫర్ జోన్, మొత్తం చెరువే అది, ఫుల్ ట్యాంక్. సో దానికి ఎట్లా పర్మిషన్ వచ్చింది? ఒక్కటి కాదు, రెండు కాదు, నాకు తెలిసి 10 ఎకరాల పైగా పల్లారాజేశ్వర రెడ్డి కబ్జా చేసిండు. అందులో క్లియర్ 11-10 ఎకరాల చెరువునేది, చెరువే మొత్తం కంప్లీట్ చెరువే అది. ఇటువైపు చెరువు, అటువైపు బఫర్ జోన్, ఇటువైపు చెరువు, ఇటువైపు బఫర్ జోన్, ఇటువైపు చెరువు. ఈ రెండు కూడా ఒక్క రూమ్ కూడా ఉండదు. పల్లారాజేశ్వర రెడ్డి గవర్నమెంట్ సీఎం గారు దృష్టి సాధిస్తే అది మొత్తం అక్రమం. నాకడ ఎవిడెన్స్ ఉన్నాయి, నీకు పోదంపా, నేను ఇస్తా, చూపిస్తా, బాజాప్తా చూపిస్తా. అని అంత దుర్మార్గం. ఒక్కొక్కరికి పేదోళ్ళకి ఇంత గూడు లేక, ఒక కూడు లేక, ఎంతమంది గూడు లేక, ఇల్లు లేక గుడిసెలు వేసుకొని ఉంటారన్న. అలాంటిది 10-11 ఎకరాలు కబ్జా చేసిన పల్లారాజేశ్వర రెడ్డి మీద ఎందుకు చర్య తీసుకో? ఈ అధికారం దుర్వినియోగం చేసుకుంటు 10 సంవత్సరాలనే ఇంతకు ముందుకు లేవు పల్లారాజేశ్వర రెడ్డి. 10 సంవత్సరాలనే కేసీఆర్ అడ్డం పెట్టుకుని సంపాదించిన ఆస్తులు ఇవి. సో వీటి మీద చర్యలు చేయాలి, వీటి మీద ఎంక్వైరీ చేయాలని ఇప్పుడు సిఎస్ గారికి నేను వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తానని చెప్తారు. రేపు హైడ్రా సంబంధించిన అధికారిని కూడా అడుగుతాను, కలుస్తాను నేను.